రైట్. ఇప్పుడు మనం మన ఇస్రో ఇది దక్షిణ ధ్రువంలో చేసింది అంటే చైనా వాడు ఏమంటుండో అది దక్షిణ ధ్రువం కాదు అంటున్నాడు. కాదు, వాడు చెప్పిన ప్రకారం కరెక్ట్ కాదు, ఎగ్జాక్ట్ దక్షిణ ధ్రువం కాదు, బట్ క్లోజ్ టు దక్షిణ ధ్రువం. సో సిమిలర్లీ ఇప్పుడు నాకు కరెక్ట్ అనిపించింది ఎదుటి కరెక్ట్ అనిపించకపోవచ్చు, బట్ కానీ నాకు కరెక్ట్ అనిపించింది నేను చెప్పాలి కదా. నేను చెప్పింది 100% కరెక్ట్ కాకపోయినా క్లోజ్ టు రియాలిటీ అని ఉంటుంది కదా. ఎందుకు చెప్పగలుగుతున్నాం మనం అంటే నాకు స్వార్థ ప్రయోజనాలు లేవు, ప్లస్ నేను ఏమైనా హైలీ ఎడ్యుకేటెడ్, నేను ఏదైనా చెప్పే ముందు మినిమం ఆలోచిస్తా, అట్లనే కొంచెం రీసెర్చ్ చేస్తా, కాబట్టి క్లోజ్ టు రియాలిటీ దగ్గర చెప్పే ప్రయత్నం చేస్తా. అయినప్పటికీ 100% నాకు అన్నిట్లో పర్ఫెక్ట్, నేను దేవుడికే 100 పర్ఫెక్ట్ లేడు, ప్రకృతి నేచర్కే 100 పర్ఫెక్ట్ లేడు. ఈ రోజు ప్రకృతి లేకపోతే మనం తిండి లేని పరిస్థితి. అట్లాంటిది మరి వర్షం లేకపోతే మనం బతకలేము, నీళ్లు ఉండవు. అట్లాంటిది మరి అదే టోర్నడోలు వస్తాయి,